అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా పురాతన టెంపుల్ అయినటువంటి 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి సీతారాముల కళ్యాణకు సంబంధించి ఒక టెంపుల్ పారిపల్లి వీధుల్లోని దోబేగల్లి ఉండడం జరిగింది. అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి పంతులు, ఈ యొక్క టెంపుల్కి సంబంధించి ప్రత్యేకత ఏమిటి, ఎట్లా జరుపుకోబోతున్నారు పండుగ? ఆపదామ భత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధులారా, ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి దేవాలయం సిద్దిపేటలో గల పారిపల్లి వీధిలో గల దోబిగల్లో అతి పురాతనమైన దేవాలయం. అంటే ఇది భద్రాచలం కంటే పూర్వమైనది. భద్రాచలం 300 సంవత్సరాల కిందటి, ఇది 500 సంవత్సరాల కిందటి దేవాలయం. ఇక్కడ పట్టాభిషేక రాముడు అనగా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇది చాలా విశేషమైనది. ఇక్కడ గత 500 సంవత్సరాల నుంచి కూడా రామ కళ్యాణం అనేది జరుగుతున్నది. ఆ యొక్క రామ కళ్యాణం మేము భాగంగా నేను ఒక 40 సంవత్సరాల నుంచి రాముడి యొక్క సేవలో కూడా పాల్గొని ఉన్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే పట్టాభిషేక రాముడు అంటే లక్ష్మణుడు, రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ సమేత సీతారామచంద్ర స్వామి. ఈ యొక్క రామాయణంలో విశేషమైన రామ కళ్యాణం ఇక్కడ చాలా పురాతనమైన. మళ్ళీ ఎన్ని చోట్ల కూడా ఈ యొక్క రామ కళ్యాణం జరిగినా కూడా ఇక్కడ భక్తులు విచ్చేసి ఆ రాముని దర్శించుకొని ఆ రాముడి యొక్క కృపా కటాక్షను పొందుతారని వారు చాలా విశేషంగా. ఇక్కడ స్వామి యొక్క విశిష్టత ఏమిటంటే ఎవరైతే కోరుకుంటారో వారికి కొంగు బంగారమై ఆ రాముడు ప్రత్యక్షంగానే ఉన్నానని చెప్పేసి వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క రామచంద్ర స్వామి కృపాకటాక్షం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణకు సంబంధించి ఏ సమయంలో మంచి గడియ ఉందని చెప్పొచ్చు, ఏ సమయంలో కళ్యాణం జరుపుతారు? ఇక్కడ రామ కళ్యాణము స్వామివారి ఇక్కడికి మండపానికి 12 గంటలకు తీసుకురావడం జరుగుతుంది. 12:30కు స్వామివారి కళ్యాణం, పుణ్యావచనము, రక్షాబంధనము, రామ కళ్యాణము జరపబడతాయి. కాబట్టి ఆ యొక్క రామ కళ్యాణం వీక్షించి స్వామి యొక్క కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నారు. జై శ్రీరామ్. అంటే సీతారాముల కళ్యాణం సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది అనిపిస్తుంది? 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామాలయం పారిపల్లి వీధిలో ఉండడం సిద్దిపేట ప్రజల పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయం ఎంతో విశేషమైన ఆలయం. మరి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. భద్రాచలం కంటే ముందు ఈ ఆలయం ఏర్పడడం జరిగింది. ఈ ఆలయంలో మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎన్నెక్కల కళ్యాణమైనా ఇక్కడ కళ్యాణం ప్రత్యేకమైన కళ్యాణం. ఈ కళ్యాణంలో పాల్గొన్న తర్వాత కూడా ఇక్కడ భోజన వసతి రథోత్సవ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే పట్టణ పోలీసు శాఖ వారు, టూ టౌన్ శాఖ వారు ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే పారిశుద్ధ్యం కూడా మన మున్సిపాలిటీ నుంచి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు అందరూ ప్రతి కార్యక్రమం భుజస్కంధాల మీద వేసుకొని ఈ రామ కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతమని తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అంటే స్థానిక కౌన్సిలర్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి ఎట్లా ఏర్పాటు చేశారు వార్డుకు సంబంధించి? ఇక్కడ ఏంటంటే ఎన్నో ఏళ్ళ నాటి ఈ ఆలయము మా వార్డులో ఉండడం, మా గలీలో చిన్నప్పటి నుండి మేము గత కొద్ది ఏళ్ళ నుండి కాదు, మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడనే ఆడుతూ పాడుతూ అందరం ఉన్నాం. అదేవిధంగా మా గల్లీలో మా వార్డులో ఉండడం సందర్భంగా అందరికీ మా వార్డు తరపున ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు కానీ మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అన్ని చేసినాము. ప్రతిసారి కూడా బాగానే జరుగుతున్నాయి. ప్రతిసారి ఎప్పటికి కూడా జనాలు కూడా ఎప్పటికీ భక్తులు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. ప్రతిసారి ఎక్కువ పెరుగుతూనే ఉండుకుంటూ బాగా. ఎందుకంటే టెంపుల్ ఏంటంటే చాలా పురాతనమైంది, భద్రాచలం కంటే చాలా పురాతనమైంది. కాబట్టి మరి ఏంటంటే మంచి మన పవర్ఫుల్ టెంపుల్, ఆలయము, పురాతనది. ఇక్కడికి వచ్చిన ఎవ్వరు ఏం కోరుకున్నా వాళ్ళ కోరికలు కానీ ఏదైనా ఆపదున్నా కానీ రాముడు ఎలాగైతే అలా చేసిండు, మంచి ఒక యుద్ధంలో గెలిచి ఏది పోయినాడు అందరికి ఆ స్ఫూర్తితోని ఆ యుద్ధంలో గెలిచి ఒక విజయం అందించేటట్టుగా అందరికి ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా ఈ టెంపుల్ ఉండడం, మా వార్డులో ఉండడం మాకు చాలా గర్వకరంగా ఉంది. దీనికి జరగాల్సిన ఏర్పాట్లు కూడా చాలా జరిగినాయి. భక్తులకు కూడా వచ్చే భక్తులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అంటే స్థానిక టెంపుల్ అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి ఎట్లా ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా? శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము ఇక్కడ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి
పూర్వ ప్రముఖులు చాలామంది మాకు కళ్యాణానికి సహకరిస్తారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది దాదాపుగా 500 సంవత్సరాల క్రితం గుడి ఇది. ఈ గుడిలో స్వామివారి సూర్యకిరణాలు పాదాలకు దాక్కుతాయి. అది ఉత్తరాయణంలో స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాల మీద పడతాయి. ఇది ఇక్కడ విశిష్టత. ఈ స్వామివారిని దర్శించుకునే వారందరికీ స్వామివారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్థానికంగా ఉన్నటువంటి మీరు అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే భద్రాచలం కంటే పురాతనమైన టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో మీరేం చెప్తారు? జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ స్థానిక సిద్దిపేట పార్పల్లి వీధి దోబిగలిలో ఉన్నటువంటి అతి పురాతనమైన అటువంటి రామాలయం, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామాలయం మా వీధిలో ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా పూర్వం దాదాపు మనం ఒక 20 ఏళ్ళ ముందు చూసుకున్నట్టయితే సిద్దిపేట ఇక్కడ జీవించే ప్రతి వాళ్ళు కూడా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాలు కూడా మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మన రామాలయం దగ్గరికే అంగరంగ వైభవంగా కన్నుల పండగ ఒక పెద్ద జాతర లెక్క ఇక్కడ జరుగుతుండే. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ప్రతి చోట కూడా ఇప్పుడు సిద్దిపేట స్థానికంగా కూడా దాదాపు ఒక ప్రధాన ఆలయాల దగ్గర కూడా ఈ కళ్యాణాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అయినా మట్టుకి మళ్ళీ మధ్యాహ్నం కళ్యాణం సమయంలో అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాదానికి మరియు సాయంత్రం స్వామిని దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికి మన పార్పల్లి వీధి దోబిగల్లిలో ఉన్నటువంటి రామాలయంకి వచ్చి భక్తులందరూ కూడా విశేషంగా ఆ సీతారాముల వారిని దర్శనం చేసుకుంటారు. ఇది ఇక్కడ విశిష్టత. జై శ్రీరామ్. అంటే సురభి కాలేజ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఉన్నది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ మీది? మాది ప్రాపర్ నల్గొండ. నేను సురభి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చాలా అదృష్టం చేసుకున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది కాబట్టి ఇంత చూడడం, సెలబ్రేట్ చేసుకోవడం చాలా లక్కీగా. వీఆర్ బ్లెస్డ్ టు బీ హియర్ టుడే. నేను ఇంకా నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చినాం. ఇక్కడ చాలామందిని చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా డెకరేషన్ కానీ అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అంటే టెంపుల్కు ప్రత్యేకత అంటే సూర్యకిరణాలు కూడా ఒక స్వామివారి పాదాలకు పడతాయి. ఎందుకంటే గతంలో అంటే భద్రాచలంలో ఉన్నటువంటి టెంపుల్ 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దానికి విభిన్నంగా 500 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క గుడి ఉన్నదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సీతారాముల పాటు ఈ భరత శత్రుఘ్నులతో పాటు ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారని చెప్పి స్థానిక భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క పురాతన టెంపుల్ని దర్శించుకోవడానికి జిల్లాల నుంచి కూడా స్థానికంగా ఉన్న పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నవారు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.